దానికే అంతలా రెచ్చిపోవాలంటరా? మరి లేకపోతే ఊరుకోవాలా? గొప్ప నా కొడుకురా. నీ వాయిస్ వినపడట్లేదు, ముందు ఆ పాటలాపరా బాబు. యారా ముందు పాటలాబ్బే. ఆపి సంవత్సరం అయింది. అది సరే గాని వెళ్ళిన పని ఎలా జరిగింది? యాజ్ యూజువల్ గానే. లాగైతే మంచిది. ఆ ప్లేస్ కి అయితే వెళ్ళలేదు కదా? నా జుజుబి తీసిందే ఆ ప్లేస్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? రే 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 రవి, సార్ కేస్ ఫైల్ రెడీ అయింది, ఆధార్ డీటెయిల్స్ పంపండి. సార్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ సార్. పార్థిబన్ గారికి కూడా ఇంటిమేట్ చేసాం ఇంటరాగేషన్ కి రావాలని చెప్పి. అతి కష్టం మీద పార్థిబన్ గారిని ఒప్పించాము. మనకున్న లాస్ట్ హోప్ సార్ అయినా. ఈసారి ఇంటరాగేషన్ ఎవరు చేయబోతున్నారని మన టీం అంతా క్యూరియాసిటీగా ఉన్నారు సార్. వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్ సార్. హలో సార్. అవును సార్, నిజంగా గొప్ప విషయం చెప్పారు. సూర్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడంటే మరీ సంతోషం. నేను ఫైల్ పంపుతున్నానండి. నమస్తే మిస్టర్ పార్థిబన్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నన్ను పిలిపించడానికి గల కారణం తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా. నిన్న రాత్రి ఇబ్రహీం బాగ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే? అయ్యో, మీరు చేశారని అనట్లేదండి. సూటిగా మాట్లాడండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. పైగా నిన్న రాత్రి నుంచి మీ నవల చదువుతూనే ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మీకేం కావాలి? మీరు అసంపూర్ణంగా వదిలేసిన నవల. మీరు మాట్లాడేది? అవును, మీరు అనుకున్నదే. బరదారి. ఆ రోజు అసలు ఏం జరిగింది? మీరు ఎప్పుడు నిజమే చెబుతారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు చెప్పేది అబద్ధం అయితే నేను ఆ నిజాన్ని చెప్తాను. చూద్దాం, మీరు నిజం చెప్తారా అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు. అందరికీ తెలిసినట్టుగానే ఆ రోజు మేము ఆ చోటుకు వెళ్ళాము.
అసోసియేట్ మహదాన్ కలిసి పర్షియన్ కట్టడాలు రీసెర్చ్ చేయడానికి వెళ్ళాము. కానీ అనుకోకుండా మాకు 2వ శతాబ్దానికి చెందిన కొన్ని అరుదైన విగ్రహాలు మాకు కనిపించాయి. మరింత ఉత్సాహంతో మా పయనాన్ని ముందుకు సాగించాము. మహదాన్ నాకు చాలా సన్నిహితుడు. మేము ఎన్నో పరిశోధనలు దిగ్విజయంగా పూర్తి చేశాము. ఇవన్నీ సరే, ఆ దర్బార్ గురించి కోకోలలుగా ఎన్నో కల్పిత కథలు నడుస్తున్నాయి కదా, మీకేమీ భయం వేయలేదా? కల్పితమో నిజమో మన అనుభవమే చెప్పాలి. నేను వెళ్ళిన చోటు పెద్దది, నా కొలమానం చిన్నది, కానీ జరిగిన పరిణామం చాలా పెద్దది. చూస్తూనే ఎంతో సంతోషంగా ఆ ముఖద్వారంలో అడుగుపెట్టాము. కానీ ఏదో తెలియని వెలితి ఒళ్ళంతా గగురు పొడిచింది. ఆ బర్దారి సాధారణ బర్దారి మాత్రమే కాదు, తారామతి బర్దారి. గోల్కొండ సుల్తాన్ ప్రత్యేకంగా ఆ బర్దారిని తారామతికి మాత్రమే కేటాయించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజుకి అక్కడ జరిగే సంఘటనలు, మనం విన్న కల్పిత కథలు మనల్ని చాలా సందిగ్ధంలో పడేస్తాయి. ఎంతో విశాలంగా ఉన్న ఆ బర్దారికి అవతల దిక్కుగా వీక్షించడానికి వీలుగా ఒక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసలైన క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు మీరు. ఇంత సెటప్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా ఎవరి కోసం? ఆవిడ గురించి చెప్పండి. తారామతి. బర్దారిని సుల్తాన్ తారామతికి బహుకరించాడు. తారామతి ఒక నాట్య మయూరి, ఒక గాన కోకిల. ఆమె బర్దారి నుంచి గానం ఆలపిస్తుంటే అది గోల్కొండ కోట వరకు చేరేది. కానీ అప్పట్లో ట్రాఫిక్ అంత ఏమి ఉండేది కాదు కదా, ఈ గాలికి సరదాగా వెళ్తూ ఉండేదేమో. ఇంతకీ మనం వెళ్ళిన పరిస్థితి ఏమైంది? అదే మీ పెర్షియన్ కట్టడాల, దాన్ని ఏమంటారు, పరిశోధన ఏమైంది? పురాతన తవ్వకాల్లో బంగారం, వజ్రాలే కాదు, శిల్ప సంపద ఎంతో ప్రాముఖ్యమైనది. దాని గురించి మా పరిశోధన. మాకు అనుకోకుండా 3వ శతాబ్దానికి సంబంధించిన ఒక విలువైన శిల్పం మా కంటపడింది. అది నాగబంధంతో మా కళ్ళను ఆకట్టుకునేలా ఉంది. ఇలా మొత్తానికి మా పరిశోధన పూర్తయింది. అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉందన్నమాట. వర్త్ పాతిబన్ గారు, వర్త్. వెరీ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. తర్వాత ఏం జరిగింది? ఇక మొత్తానికి అక్కడున్న కట్టడం చూసి మా స్వస్థలానికి మేము బయలుదేరాము. కానీ అనుకోకుండా వచ్చే దారిలో మహదానికి జరిగిన ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అది నన్ను మర్చిపోలేని సంఘటనగా మార్చింది. చాలా బాధాకరం సార్. అక్కడ జరిగిన సంఘటన బాధాకరమైతే మీరు మొత్తం నిజమే చెబుతానని చెప్పి మిగతాది మింగేస్తున్నారు చూడండి. ఇది ఇంకా బాధాకరం. సరే, మీరు ఎలాగో చెప్పరు, నేను చెప్తాను. ఇక్కడి నుంచి పరిశోధన అంటూ ప్రశాంతంగా ఉన్న బర్దారిలోకి మీరంతా వెళ్ళారు. దేనికి? పరిశోధన అని చెప్తున్నారు. కానీ నిజానికి మీరు వెళ్ళింది పరిశోధన కోసం కాదు, మీ స్వలాభం కోసం. అది మీరు చేసిన తప్పు మీ నోటి వెంట చెప్తురు కానీ మీకు తెలియని విషయం మీకు చెప్తాను ఇప్పుడు. ఆ రోజు మీరు బర్దారిలోకి ప్రవేశించి మీకు కావాల్సిన వస్తువును మీరు తీసుకున్నారు. కానీ ఆ వస్తువుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఉనికిని మేల్కొల్పారు. మీరు తన ఉనికిని తను పరిరక్షించుకోవడం కోసం, తను కోల్పోయిన వస్తువును తిరిగి పొందడం కోసం ఆ ఆత్మ అక్కడే తిరగడం ప్రారంభించింది. తారామతి. కానీ అది మీకోసమే తిరుగుతుందని, అది తారామతి అని అందరూ చెప్పిన కల్పిత కాదని మీరు నమ్మకండి. అక్కడ తిరిగేది తారామతి కాదు. ఆ గోల్కొండ సుల్తానా ఆ బర్దారిని తారామతికి బహుకరించాడు. ఇది అందరికీ తెలుసు. కానీ అక్కడ తారామతే కాదు, ఇంకో రాణి కూడా ఉంది. వేరే రాణియా? ఎవరు? బర్దారికి తారామతి బర్దారి అని పేరు పెట్టారు. కానీ నాట్యంలోనూ, గానంలోనూ,
తారామతికి పోటీగా ఇంకో యువరాణి ఉందట. తనని ఎవరూ గుర్తించలేదు. కానీ తెలుసో తెలియకో మీరు రాసిన ప్రచురణలో ఒక్క పాయింట్ నన్ను పాత పుస్తకాలన్నీ తిరగేసేలా చేసింది. అక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దక్కని గుర్తింపు, 2 చేతుల చప్పుడు, అక్కస్సుతో సాగే పైన, తుదిలేని నిరీక్షణతో నేను వేచి ఉన్నాను. అంటే మీరు మాట్లాడేది? అవును, తనే.